హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్. ఈరోజు నేను కార్న్స్తో 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపించబోతున్నాను. ముందుగా బేసిక్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక కళాయి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాప్కార్న్స్ వేసుకోవాలి. ఈ పాప్కార్న్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ పాప్కార్న్స్ అనేవి సపరేట్గా దొరుకుతాయండి. బయట స్టోర్స్లో ఎక్కడైనా సరే దొరుకుతాయి. ఇవి 1/3 కప్ వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత పాప్కార్న్ రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇలా స్టార్ట్ అయినప్పుడు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని పాప్కార్న్ రెడీ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉంచాలి. పాప్కార్న్ రెడీ అయ్యేటప్పుడు మనకి సౌండ్ వస్తుందండి. సౌండ్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉంచాలి. సౌండ్ ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది నార్మల్ పాప్కార్న్ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం చేయాలని అనుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా సౌండ్ ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసి చూడండి. మనకి పాప్కార్న్ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చాయి కదండి పాప్కార్న్స్ అనేవి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పాప్కార్న్తో ఇప్పుడు మనం 2 రకాల రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నాము. ఇప్పుడు మసాలా పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పాప్కార్న్స్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో వేయట్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 కప్పు పాప్కార్న్స్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే మనకి మసాలా పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుందండి. మసాలా పాప్కార్న్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్తో పని లేదు. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది మసాలా పాప్కార్న్. ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ టైప్స్తో ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇప్పుడు టమాటో పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు టమాటో సాస్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాప్కార్న్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనకి ఇప్పుడు టమాటో ఫ్లేవర్తో టమాటో పాప్కార్న్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఇప్పుడు బటర్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగేంత వరకు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి.
ఇప్పుడు ఇందులోకి 1/3 కప్పు పాప్కార్న్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇలా పాప్కార్న్స్ రెడీ అయ్యేటప్పుడు మూత పెట్టుకొని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇంకా పాప్కార్న్ సౌండ్ ఆగేంత వరకు మూత పెట్టే ఉంచాలండి. ఇలా మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోవాలి. బటర్ పాప్కార్న్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చాలా సింపుల్గా బటర్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు క్యారమెల్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం కళాయి పెట్టుకొని 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. ముందుగా మనం బటర్ పాప్కార్న్ చేసుకున్నాం కదండి, ఆ పాప్కార్న్తోనే ఈ 2 రెసిపీస్ చేయబోతున్నాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా మెల్లగా మనకి క్యారమెల్ రెడీ అయిపోతుందండి. మనకి క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ పాప్కార్న్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఇలా బాగా కలుపుకొని ఒక స్టీల్ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని విడివిడిగా సపరేట్ చేసుకోవచ్చు. చల్లారిపోతే మనకి గట్టిపడిపోతే బాగా వస్తుందండి. ఇప్పుడు చాక్లెట్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా క్యారమెల్ రెడీ చేసుకున్న కళాయిలోనే నేను వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక చాక్లెట్ వేసుకోవాలి. ఏదైనా సరే డార్క్ చాక్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చాక్లెట్ పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా పూర్తిగా కరిగించుకోవాలండి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు పాప్కార్న్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు. చాక్లెట్ పాప్కార్న్ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టి పడుతుందండి. ఇంతేనండి, రెడీ అయిపోయినాయి 6 రెసిపీస్. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.